ఎవరి సామర్థ్యము కొద్దీ వారికి తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయాడు. నీ సామర్థ్యం ఇది నేను ఇచ్చా, నీ సామర్థ్యం ఇది నీకు ఇచ్చా, నువ్వు ఈ పని చేయగలవు నీకు ఇచ్చా, నువ్వు ఈ పనిలో ఉండవు నీకు ఇచ్చా, సంథింగ్ ఏదైనా సరే దేవుడు వాళ్ళని ప్రేమించి వారికి ఇచ్చాడు. నీకు పని అప్పచెప్పాం, ఏం చేయాలి? అది పని ఇచ్చినప్పుడు మ్యాక్సిమం సపోజ్ ఎందుకు పనికి వెళ్తాం, మనం పనికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు మేస్త్రి గారు? రే తీసుకో ఈ పని అంటాడు. దాన్ని ఏం చేస్తాం మనం? మ్యాక్సిమం చేయటమే కాదు, అలవాటు అయిపోవాలి మనకి. అది మన మన టాలెంట్ ఎలా ఉంటుందంటే ఒకదానమ్మటి అల్లుకుంటూ వెళ్ళేటట్టుగా ఉండాలి. ఇక అక్కడే ఉన్నామనుకో, ఇక జీవితంలో అంతే ఉంటాడు, ఎందుకు పనికిరాడు. ఏమంటాడంటే ఆ పనికి మనం పిలవంటారా అంటాడు. పనికి అప్పకుంటాం, చివరికి ఏమంటాడు? ఆ పనికి మనం విలువ అంటారు. పనికి వచ్చాడు ఆ మాట అంటారు, పనికి అంటారు. పనికి రాని వాడినే సరిగ్గా పని చేయని వాడిని పనికి మన వాడు అంటాడు. సరైన పని చేసిన బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. పని పెంచేవాడిని, పని సక్రమంగా చేసేవాడిని, పనిలో నైపుణ్యం కలిగిన వ్యక్తిని మంచి నమ్మకమైన దాసుడు అంటాడు. పని సరిగ్గా చేయడం ఏమంటారు? పనికి 30వ వచనంలో రాయబడి ఉంది. చాలు అందుకని మీకు వాక్యం చెబుతున్నా. సరిగ్గా పని చేయడం ఏమంటారు? పనికి మనోడు అంటారు. సరిగ్గా పనిచేసే వాళ్ళని బలా నమ్మకమైన మంచి దాసు. ఇక్కడ ముగ్గురిని 5, 2, 1 అంటే మీరు పనికి మానని చెప్పని మీరు ఆలోచిస్తారు. వాక్యం చెబుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు పనికి మనం చేస్తాను అంటున్నాడు. ఎందుకని? దాన్ని వాడలేదు, ఉపయోగించలేదు, దాన్ని పక్కన పడేసాడు. ఎందుకు ఇచ్చాడు నీకు? అది నీకు తెలియకుండా వరం పొందుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇదే దేశాంతరము పోతూ తలాంతునిచ్చి వెళ్ళిపోయాడు. దేశాంతరం తలాంతు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదే ఒక వరం, ఇదే ఒక తలాంతు. ఇంకేదైనా అనుకోండి, మీ ఇష్టం వచ్చింది అనుకుని దేవుడు ఒకటి ఇచ్చాడు. అక్కడ 5, 2, 1 అని ఉంది. అది అక్కడ పెడదాం. ఆ 2 ఉన్నది ఏందో 5 ఉందో లేదో తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతం మనకి దేవుడు అసలు ఒకటి ఇచ్చాడు లేదు మనకు కావాల్సింది. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో తెలియదు, ఎలాంటిది ఇచ్చాడో తెలియదు. వీళ్ళేం చేశాడు? ఇస్తే వీళ్ళేం చేశారు? 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చేసాడు. ఇచ్చినప్పుడు వీళ్ళు చేసిన పని ఏంది అంటే అర్థమైంది. వ్యాపారం అంటే అర్థమైంది పెంచుకోవటం అని అర్థం. వ్యాపారం అంటే వ్యాపారం ఊరిని సరదా చేస్తారు వ్యాపారాలు. ఏమండి? డబ్బులు ఎక్కువయ్యి ఊరిని సరదా చేస్తారా? డబ్బులు తక్కువయ్యి కావాలని వ్యాపారం చేస్తారా? డబ్బులు తక్కువయ్యి వ్యాపారంలో పెడితే లాభం మీద వచ్చిందని వ్యాపారం చేస్తారు. అంతేగాని ఉన్నోడు వ్యాపారంలో పెట్టి అన్ని పోగొట్టుకోడు. ఆడేవాడికి దరిద్రుడు పోగొట్టుకున్నాడంటే ఆడు మనం చేయగలిగింది. వాడు కొంతమంది ఉంటారు బాగా డబ్బులు ఉంటాయి, ఆడికి ఏది వ్యాపారం పెడతాడు నష్టం. ఇందులో 2 లక్షలు అంటాడు, అందులో 5 లక్షలు అంటాడు, అది 10 లక్షలు అంటాడు. అలాంటి ఈయన బాగు చేయలేకపోతున్నావు, అన్నింటిలో పెట్టుకున్న నష్టం చేస్తున్నాడంటే వీడికి వ్యాపారం కలిసి రాలా. వ్యాపారాలు ఇప్పుడు కూడా అభివృద్ధి పెంచుకోవటానికి, సంపద పెంచుకోవటానికి, వ్యాపారంలో గొప్పగా ఉండటానికి వ్యాపారం చేస్తాం. కానీ ఎవడు కూడా తగ్గించుకోడు. ఒకవేళ తగ్గే పని అయితే మనకి తెలగా ఆపేస్తాడు. అంతేనా? మన వల్ల కాదు, నష్టమైనప్పుడు ఆపేస్తాం. ఏదో 1 సంవత్సరం చూస్తాం, 10 చూడలేం కదా. అట్లా ఇచ్చింది మనం చేయగలమా లేవా? అయితే మనమైతే వీళ్ళు చేస్తారు లేదని అనుకుంటాం. కానీ కృప కలిగింది ఎవరు తెలుసా? సామర్థ్యము కొద్ది ఇచ్చాడంట. దేన్ని బట్టి? సామర్థ్యం అంటే చేయగలరా చేయలేరా? సామర్థ్యం అంటే నువ్వు చేయగలవు అని ఇస్తాడా? చేయలేనుడికి ఇస్తావా? చెయ్యగలవనే ఇచ్చాడు ఆయన. నీకున్న సామర్థ్యాన్ని ఏం చేస్తున్నావు? నేను ఎప్పుడు చెబుతాను, నాకున్నది నలుగురికి పంచుతా. నేను ఎప్పుడు పోతానో తెలియదు, నాకు జీవితం మీద ఆశ కూడా లేదు. నాలో పెట్టి చచ్చాను అనుకో, దేవుడు అంటాడు రేపటి రోజున, ప్రసాద్ చచ్చినోడా, ఎన్ని ఇచ్చానరా నీకు వరాలని, ఒక్కడికన్నా పంచిపెట్టావా? మహిమలు దేవుడు తిట్టి ఎట్టుండవు, మామూలుగా ఉండదు. దేవుడు తిట్టడా? మీరు చచ్చిన వారయ్యుండగా, మనం చచ్చిన అంటున్నాం, దేవుడే తిట్టాడు. మీ అపరాధముల చేత అన్నాడు లేదా? వచనం చెప్పాడు మనల్ని, చచ్చినోడా. ఆ తిట్టు నువ్వు వెళ్తున్నావు, నువ్వు గొప్ప నువ్వు దేవుడే తిట్టాడు, నువ్వు చచ్చినోడివి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా. చాలు, ఏమో చచ్చిన వారు ఉందా బతికినోడు ఉందా? చచ్చినోడా అని అర్థం. అదేమంటారు రేపు పొద్దున్న చచ్చినోడా. ఏం చేశారు? ఎవరిని బలపరిచాడో, ఎవరికి చెప్పేవారు? అది అవకాశం ఉంది కదా, వాళ్ళు ఆశపడ్డారు కదా, ఆశను ఎందుకు తీర్చలేకపోయావు? నువ్వు ఇన్ని చేసావు, నువ్వు చేసిన పని తీసుకెళ్ళి అందులో పడ, అయ్యా ఒక్క ఛాన్స్, ఇంకేం ఛాన్స్ అయిపోయింది కదా,
అయిపోయినాక ఏముంది? అందుకని అంట వేదిక కలిగినది పంచడానికి ప్రయత్నం చేయి. నాకు ఆ వరం ఇచ్చాడు దేవుడు, పంచమని ఇచ్చాడు. ఎవరికైనా ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే వాక్యం మొదలు పెడితే గంటల తరబడి చెబుతాను. ఒకసారి సావిత్రికి ఇసుకు పుట్టింది, టైం అవుతుందయ్యా అనేది. వాక్యం అంటే నేను హద్దు మీరిపోతా, నీకు తెలిసేదాకా ఎప్పటివరకు చెబుతానే ఉంటా. గంటల తరబడి వాక్యం చెబుతా దా. అలా కేటాయించే సేవకులు చాలా తక్కువ. వాళ్ళు వేసి వాళ్ళు చెప్పడం సరిపోదు. నిన్ను బలపరచడానికి అంత సమయం కేటాయించరు ఎవరు కూడా. నా పని అయిపోయింది అంతే, మీకు చెప్పాల్సిన అవసరం చదువుకోపోండి అంటారు. నెల కాదు, నీకు అర్థమయ్యేదాకా చెప్తా. నేను ఇంకేమన్నా కావాలా అడుగుతా అంతే. నాకు ఇచ్చిన తలాంత అది. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇచ్చేయమన్నారు. నువ్వు పొందుకు దేవుడా ఇవ్వకపోతే ఏం చేస్తాం? నీ తెలివితేటలను బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నా? నేను ఎవరికి చెప్పను, ఎవరిని బలపరచను. ఇప్పుడు నీకు సంతోషం, రేపు దేవుని దగ్గర ఉందా సంతోషం? రేపు ఆ దేవుని దగ్గర ఉంటుంది. ఇందులో రెండోది, మీరు సరిగ్గా చెప్పకపోయినా అంటాను, ఖండిస్తాను. సరిగ్గా చెప్పినా ఓకే పర్లేదు, అవునా లేదా దాన్ని మీరేం చేస్తారు? సార్ మంచి అమ్మాయి బాగా చెప్పింది అంటానా? చాలా మంది అంటారు, అమ్మాయి మంచిగా ప్రార్థన చెప్పింది. పెద్ద సేవకులే చెబుతారు, నా ముందు చెప్పిన ప్రసంగం అబ్బో గొప్పగా చెప్పాడు, తర్వాత వెళ్ళి తిడతారు ఇది చెప్పిన తప్పులని. ఇవి పై అలా చెప్పకూడదు. నువ్వు ఉన్నది చెప్పేసి, పాస్టర్ గారండి ఈ మాట చెప్పుకొచ్చావు అని చెప్పి చేతనైతే చెప్పి చెప్పో వాళ్ళ దగ్గర పోతావు. ఈ సంఘంలోకి వెళ్ళి ఆయన ఏంది అడ్డు చెప్పాడు, అంత చండాలని చెప్పాడు అని అంటాడు. రెండు వేషాలు మనకు అట్టలేదు. మనకు ఉంటే ధైర్యం చెప్పేస్తాం, లేకపోతే మెలగొండి ఉంటాం. చెప్పకపోతే మెలగొండి. చెప్తే నాకు ఇచ్చిన సామర్థ్యం అది, నీకు ఇచ్చిన సామర్థ్యం ఏంది? ఎవరి సామర్థ్యము కొద్దీ వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. నువ్వేం చేస్తావు? 40 దినాలు దేవుడు అనుగ్రహించాడు, ఓకే మంచిది. 40లో మీరు నమ్మకం కలిగి, మీకున్న విశ్వాసం, ఉపవాసం ఉన్నవారు ఉన్నారు, ఉపవాసం లేని వారు ఉన్నారు, మీకు ఎస్టది అనుకున్నారు. దీనివల్ల మీకు ఉపయోగం ఏంది? ఎన్నో 40 దినాలు, దగ్గర 40 దినాలు అయిపోయినాయి ఇలాంటి. అప్పటి నుండి ఫస్ట్ నుండి సరే అవన్నీ వదిలేసాను. పోయిన సంవత్సరం 40 దినాలు అయిపోయింది. ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఏమన్నా డెవలప్ అయ్యారా మీరు? ఉపయోగం 40 దినాలని ఓకే వెళ్ళటం తప్పితే కదా అని ఏమన్నా మీలో మార్పు వచ్చిందా? మరి తలాంతిని ఉపయోగించి అభివృద్ధి చేయలేకపోతే మనకి ఉపవాసాలు అవసరం అంటారా? ఒక ప్రశ్న మీకు పరిశుద్ధాత్మ దేవుడు వేస్తున్నాడు. 40 దినాలు ఏమి నేర్చుకున్నా? 10 రోజులు కోచింగ్కి వెళ్తే నేర్చుకొని వస్తున్నావే, 4 రోజులు టూర్ వెళ్తే నేర్చుకొని వస్తున్నావే, ఏడకి ఎదురు నేర్చుకొస్తున్నావే. మరి 40 దినాలు వెళ్తే ఏమి నేర్చుకున్నా? రేపు పొద్దున నన్ను అడుగుతాడు, ఏమి నేర్పావు పనికి మనోడా? నేను బ్రతికిన నేను బలపరచడం నా చేత అయింది. మీరు చెప్పినట్టు వెళ్ళటానికి నన్ను దేవుడు ఏర్పరచుకోవాలా. మీరు చెబితే నన్ను ఏర్పరచుకోవాలి దేవుడు. నాకు చెప్పింది మీకు చెప్పమని నేర్పమన్నాడు నా దేవుడు. అంతే, అదే నేర్పుతాను మీకు. అది బలపడాలి. అలాగే ఉంటే మాత్రం దేవుని దృష్టిలో ఉండరు, గుర్తుపెట్టుకోండి అంతే. మీరు అలాగే ఉండిపోతే దేవుని దృష్టిలో ఉండాలంటే ఇప్పుడు వాస్తవానికి అందరూ ఉన్నారు. ఆ అమ్మాయి నా దృష్టిలో పల్ల, అమ్మాయి దృష్టి ఏంది? ఒకటి వాక్యం చదివి ప్రార్థించిద్దా, ఇది మాకు కామనే కదా, పెద్ద ప్రాబ్లం ఏంది అనుకున్నా. వదిలేసి ఆ అమ్మాయి మీద కూడా వదిలేస్తున్నా. వీళ్ళు వచ్చారు ఏందులో చేద్దాం అనుకున్నా. కానీ ఎప్పుడు పడింది వాళ్ళ దృష్టి మన మీద, వాళ్ళ సామర్థ్యం ఉంది చేయగలరు అని అప్పచెప్పిన వాళ్ళు చేసినప్పుడు దృష్టి నీ మీద వస్తుందా లేదా? సామర్థ్యం అంటే ఇతరులకు పంచటం, ఇతరులకు చెప్పటం, ఇతరులను బలపరచడం, ఇతరులకు నేర్పటం, ఇది సామర్థ్యం. ఆ సామర్థ్యం గురించి నీకు ఇచ్చాడు, నువ్వేం చేస్తున్నావు? దాన్ని దాచిపెట్టేస్తున్నా. రేపొద్దున ఏమంటాడు? పనికి మనవాడు అంటాడు. ఇప్పుడు 3 ఇచ్చాడు, 5, 2, 1. ఈ 1 ఆయన ఏం చేశాడు? అబ్బో మనం ఇలా చెప్పామంటే వీళ్ళు బాగుపడిపోతలేదు కాబట్టి ఆపేసాడు. అదే కదా, నాకు ఇచ్చాడు సామర్థ్యం, నేను చేయగలను అన్నాడు, నేను చేశాను. ఏం చేశాడు? ఆయన వరకే చేసుకుంటున్నాడు, ఆయన వరకే ఉంటున్నాడు, ఆయన వరకే తింటున్నాడు, ఆయన వరకు ఉంటున్నాడు. ఎవరికి చెవటల్లా. చివరికి ఏమన్నాడు? ఈ పనికి మనల్ని తీసుకెళ్ళి అందులో పడేయండి అన్నారు. ఒకడికి నేర్పలేదు అంటే, ఒకడికి చెప్పలేదంటే, ఒకడిని బలపరచలేకపోతున్నామంటే పనికి మాలిన వాడు. పరిశుద్ధ గ్రంథం రాసుకోండి. నేనంటే ఎవరినో బలపరచడం కదా, సంఘంలో అందరినీ బలపరుచు, వాళ్ళ చేత అందరి చేత వాక్యం చెప్పించు, రాకడ వచ్చేసి ఆటోమేటిక్గా 30 మంది చేత, 40 మంది చేత, 50 మంది చేత, అందరి చేత వాక్యాలు చెప్పాల్సింటే రాకడ ఎందుకు రాదు? చూద్దాం. జరగని పనులే. అందుకని రాకడ మన జీవితకాలం ఎవడు చూడు వచ్చేవాళ్ళే కానీ అంటాం. చూడాలని ఆశ కలిగి ఉంటే అంతమంది చేత వాక్యాలు చెప్పించేస్తాం, ఆటోమేటిక్గా రాకడ వచ్చేసింది. ఈ మాట బాగా రాసుకున్నట్టు పెట్టుకోండి. మా పాస్టర్ బ్రతుకున్నప్పుడు ఈ మాట చెప్పాడని చెప్పండి. సంఘంలో అంట ఎంతమంది మొత్తం వాక్యాలు చెప్తే రాకడ వచ్చిద్దంట. మీ సంఘంలో జరిగిద్దా? మీ సంఘంలో జరిగిద్దా? మీ సంఘంలో జరిగినా
ఇంపాసిబుల్. ఇంకా భూలోకంలో అనుభవించాలి, భూలోకం తిరగాల ఆశ తప్పితే కానీ ఆయన సన్నిధికి వెళ్ళిపోదాం ఆశ అనేది లేదు. కాబట్టి నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నువ్వేం చేస్తున్నావు? మనకిచ్చినటువంటి తలాంతుని ఇచ్చిన ఏదో ఒకటి మనం పాట పాడుతున్నాం, ఇంకొకరు నేర్పాలి. ఏమన్నా అర్థమవుతుందా? మనం పాట వచ్చిందంటే ఇంకొకరికి నేర్పాలి. నేర్పట్లేదంటే నువ్వే స్వార్థంగా ఉండిపోతున్నావు. నాకు రాదు కానీ నేను పాడిస్తాను, నా పిల్లకి నేర్పాను, నేను ఏ పాట తీసినా తనకి నేర్పించి తన నుండి నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను సొంతగా నాకు అన్ని పాటలు ఉన్నాయి కానీ నేను ఒక్కడిని పాడలేను కాబట్టి పాడిపించుకుంటా. కొత్త పాట నాకు ఇది బాగుంది పాడమ్మా అని అంట. అది పాడిపించుకొని ఇతరులకు అందిస్తుంది. ఆ పాటను నేర్పిస్తా. చాలా పాటలు ఉన్నాయి. నేను 40 బోధ చేసినప్పుడు ఆ అమ్మాయి పాట పాడిపించుకొని అందరికి అలవాటు చేసి ఆ పాటలు పాడిపించేవాడిని. ఇదే నేర్పటం. నేను నేర్చుకుని నా ఒక్కటి తాగిపోతే ఉపయోగం ఉంది? నీ ఒక్కరితో ఉపయోగం నేర్పాలి అందరికీ. నేర్పటమే తలాంతు, నేర్పటమే సామర్థ్యం. అది గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయం మందు ఇంకా మనం ముగింపు వెళ్ళిపోదాం. నేను మీకు సబ్జెక్ట్ ఇచ్చాను కదా, మాట మళ్ళీ మీకు చెప్పాలి. అది లేకపోతే మళ్ళీ తేడా వచ్చింది. కాబట్టి మనకి ఇచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేద్దాం. అలా అందరికీ పంచుతూ, అందరికీ నేర్పుతూ, అందరిని బలపరుస్తూ, అందరూ ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.